నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. మోహన్ రెడ్డి. ఊరు సార్? చిన్న కొమ్మెర్ల, మైలవరం మండలం, జమ్మలమూడి తలప, కడప డిస్టిక్. అవును సార్. ఇప్పుడు మీరు పిఎస్ తరుణ్ తేజ 8888 వేశారు కదా సార్? ఓకే. ఎట్లా ఉంది సార్? బాగుంది. రేట్ కలర్ బాగుంది. బాగా షర్ట్ నల్లిని పురుగులు తట్టుకునే శక్తి దీనికి ఉంది. వైరస్ అట్లా వైరస్ ఏం లేదు. తట్టుకునే శక్తి దీనికి గుణం ఉంది దీనికి. నేను 10 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది మిరపలో. 10 సంవత్సరాలకి ఇది ఫస్ట్. ఈ సంవత్సరానికి ఇది రికార్డు. అవునా సార్? ఓకే సార్. ఇప్పుడు మీరు వేరే కూడా ఏమైనా వేరే వెరైటీ కూడా వేశారు సార్? అన్ని వేసినాం, వేరే కంపెనీ వేసినాం కానీ దీనంత పవర్ లేవు, దీనంతా లేదు, ఉద్భూతి లేదు పంట. అదే సార్. అది కాకుండా ఇప్పుడు మీరు కటింగ్ ఏమైనా చేశారా సార్? కటింగ్ చేయాలనుకున్నాము కానీ అలా కూలీలు అలా తెంపేసి ఇరదింటారు అంత మొత్తం. ఇప్పుడు కాపు సెట్టింగ్ కానీ ఎట్లా ఉంది? ఇన్ని వాళ్ళకు మించినది ఇదే. అంటే చెట్టు నుంచి అడుగు నుంచి కాయ పూత ప్రతి ఒక్క తట్టుకునే గుణం శక్తి ఉంది. గ్యాప్ దండిగా ఏం లేదు. అనుకుని బాగా గింజలు 80 గింజలు ఉన్నాయి, 82 83 గింజలు ఉన్నాయి ఒక దాంతో. కాపు కింది నుంచి బాగా సెట్టింగ్ ఉంది సార్. బాగుంది. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ. హెవీ 46 సైడ్ పెట్టాలి. నేను 42 పెట్టుకున్నా, పొరపాటు అయింది. 5 పెంచుకోవాలి. బ్రాంచెస్ హెవీ బ్రాంచెస్ ఉన్నాయి చెట్టుకి. చెట్టు పూర్తిగా వాలిపోయి ఉంది. ఒక చెట్టుకి 3 కిలోలు ఉంటాయి. ఒక్కొక్క చెట్టు వచ్చే కనీసం పచ్చికాయ గిచ్చికాయ పండుకాయ అంతా కలిపి 3 కిలోలు ఉంటుంది ఒక చెట్టుకు వచ్చేసి. రైతు మాటలో వినండి, ఇది ఒక చెట్టుకు వచ్చేసి కనీసం 3 కేజీలు బాగా కటింగ్ వస్తుందని చెప్పి రైతు గారి మాటల్లో చెప్తున్నారు. కొమ్మలు హెవీ బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కువ చెట్టు హైట్ బాగుంది. దాదాపు 4 అడుగులు పెరిగి 5 అడుగుల దాకా ఉంది. మీరు ఎన్ని క్వింటాలు రావచ్చు అని అనుకుంటున్నారు సార్? నేను 25 నుంచి 30, 32 లాస్ట్ గా ఉంది. అవును సార్. 30 క్వింటాల్ కానీ తగ్గదు, 100% గ్యారెంటీ. సెప్టెంబర్ 17 తేదీ నాటి నేను 2023 సెప్టెంబర్ 17 తారీఖు. లేట్ అయింది కొద్దిగా. ఆగస్టు నాటిన తెగినా కొంచెం 40 క్వింటాలు తక్కువ కాదు. ఆగస్టులో నాటిన అదొక్కటి మిస్ అయింది. అది నార నర్సరీ తగలేదు పోయడంలో అది తప్పయ్యా. కానీ ఈసారి మీరు వెనక నాటిందే మేలేదు. ఈసారి వాతావరణం వర్షాలు అదే అంటే వర్షాలు పడింటే బాగుండు సార్. అది అది చెప్పి లేక వచ్చింది. ఇప్పుడు మీ తోటి రైతులు ఎవరైనా వచ్చారా సార్? వెళ్ళిపోతుంటారు. కొద్దిగా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చూసుకుంటా పోతుంటారు. మనం చెప్పేలే దావలసిన కంటే దావలు ఎంత పడింది, దావల నుంచి వచ్చిపోతుంటారు. ఇప్పుడు మీ తోటి రైతులు కూడా మీకే అర్థం కదా. అక్కడ ఆ కలర్ కూడా ఇక్కడ ఈ కలర్ వచ్చాను. సన్న ఆనుకుని అనుకోండి, గెనుపులు బాగా దండిగా దగ్గరికి ఉంది బాగా. అదే పైన కొమ్మ వరకు ఉన్నాయి. ప్రతి కొమ్మ లాస్ట్ వరకు వచ్చేది. గంట వరకు చాలా దగ్గర వచ్చింది. వాసినది గుండుకాయ. ఇది దెబ్బ అనేది లేదు. ఇది కాయ ఇది సేమ్ కాయ. ఇది గుండనమాట కాయ. అదే రౌండ్ వస్తుంది. దానికి వచ్చి మార్కెట్ పచ్చికాయ చూసుకుని యాడ్లో చూపించే మంచి వెరైటీ సార్. ఇది కాయ కూడా ఏం కమ్మి నాటుకున్నామంటే ఇది నాటినంటే బాగా ఫస్ట్ క్వాలిటీ పోతుంది. డీలక్స్ క్వాలిటీ అంతా. మీకు కూలి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండదు బాగా. ఇది ఇంకా ఏడపోయినా ఇంకేం భయం లేదు. చెట్టు కొత్త గంపకి అవుతుంటాయి. చెట్టు హ్యాపీ సార్ బాగా. ఏరే నాటుకుంటే ఫుల్ డౌన్ అయిపో అట్లనే ఉండవు. ఎట్లా మన దేవుని అదృష్టానికి వచ్చిన గింజలు. అది అంతే. వెరైటీ మంచిది పడింది. మీరు చూసుకోవాలా? మీరు బాగా చూసుకున్నారు. అదే మీరు చేసిన తప్పు ఏంటంటే మొక్క శాతం ఎక్కువైనాయి. వాళ్ళు అడుగుతున్నారని చెప్తున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? లేదు మేమే అనుకుంటాం. మాకు కంపెనీకి ఉంటా బాగా నమ్మకం. 10 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయినా సార్ నేను నాటబట్టి. దానికి ఉందా కంపెనీ మనకేం లేదు. మనకి గింజలు అవి బాగా అదే బెనిఫిట్. ఈ పంట గురించి వేరే రైతుకి మీరు 100%. అంటే ఇప్పటికే నేను చెప్పేసిన ఆల్రెడీ. ఒక అందరూ గింజలు మీరు ఎక్కడ దొరుకుతాయి ఏం కదా రాసుకున్నారు కొందరు. వాళ్ళని సార్ చెప్తాను. కరోనా నా సార్ ఉన్నాడు, సార్తో మాట్లాడి సలహా చెప్పినది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇతర రైతులు కూడా ఈ వేరే రైతులు నాటాలని చూస్తున్నారు. వేరే రైతు కూడా వేసుకుని వాళ్ళ 100% వాళ్ళు ఎవరైనా వేసుకునే వాళ్ళని పుల్లి మాది బతకొచ్చు దీంతో. అది సార్ ఇదేంత ఇది తక్కువ కంపెనీ కాయకుండా మనం కూడా ఏం చెప్పాను. రైతు మోసపోతాడు. రైతులా వాడు నాటుకొని ఖర్చు పెట్టి ఎకరా 2 లక్షలు పెట్టి ఇప్పుడు అది ఒక వారం రోజుల నుంచి వచ్చింది. అది కూడా మళ్ళీ కొత్త గింజలు కొత్త బ్రాంచెస్ అన్ని మళ్ళీ వచ్చినాయి. వచ్చాయి సార్. అవి అదే కొత్తవి చూడండి.
కొత్త హెవీ బ్రాంచెస్ కొత్త బ్రాంచెస్ వల్ల మళ్ళీ కొమ్మలు కూడా ఈ పండుగ కాక ఇప్పుడు కూడా కొత్త కొమ్మలు వస్తున్నాయి. కొత్త కొమ్మలు వస్తున్నాయి వల్ల. వల్ల కొత్త కొమ్మలు పైన పైన ఆ. ఇవి స్టెప్స్ వచ్చినాయి. ఇంకా ఆ. కొత్త ఇంకా కొమ్మలు పైకి వస్తూనే ఉంది. కాస్తానే దగ్గర దగ్గర హైట్ వచ్చింది ఇది. మొత్తం జడలకం మనకి ఏదైనా ఇది బాగుంది సార్ ఇది కూడా మనకి సో కాయని ఏదైతే ఉందో పైన లాస్ట్ వరకు ఒక్కటే ఉంది. లాస్ట్ ఇది ఏం ఒక అర్ధ గించి కూడా లేదు సార్ ఇది. ఇక్కడే కానీ మనకు కాయ కూడా ఎంత లావు పచ్చికాయ ఇది లాస్ట్ నా పచ్చికాయ ఇది పచ్చికాయ లాస్ట్ వరకు వచ్చింది సార్. ఇది ఇది నిన్న ఒక వారం రోజులు పండి 10 రోజులు ఇవల్ల 7 నెలలు ఇవన్నీ 10 రోజులు పండి సార్. అవును సార్. ఇవల్ల ఇవల్ల కొత్తగా 10 పండిది ఇది కొత్తగా వచ్చింది 10 రోజులు. 10 రోజుల తర్వాత 10 రోజులే అదే 10 రోజులు నీళ్ళు కట్టినా మందు కొట్టినా ఇవల్ల అవే 10 రోజుల్లోకి వచ్చినాయి కొమ్మలు కాప్ సెట్టింగ్స్. కాపు చెట్టు మొత్తం అట్లే ఉంది. ఇవల్ల అట్లే ఉంది. ఎంత ఇళ్ళ కొత్త ఇవల్ల అవే 10 రోజుల్లో కాప్ సెట్టింగ్ అయింది. సెట్టింగ్ ఇది ఈ మధ్య కూడా కాప్ సెట్టింగ్ అయింది ఇది. మామూలుగా ఏసలో ఉండవు ఈ పచ్చికాయలు చూసుకోపో. నేను ఏ వెరైటీ నాటిన కూడా నా అందుకు లేదు అది పూత వచ్చే దీనికి రాలేదు మొగ్గ అయిపోయా. బాగా మంచి వెరైటీ సార్. అందరూ విన్నారు కదా రైతు గారి మాటల్లో. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ వెరైటీ వేసుకోవాల్సిందిగా కోరడం అనేది. నమస్కారం సార్. నమస్కారం సార్. ఓకే థ్యాంక్ యూ. ప్రజ్వల్ సీడ్స్